వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో తన నివాస నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కన ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ శుభకార్యంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా సంప్రదాయ పద్ధతుల్లో శంకుస్థాపన జరిపారు. దీన్ని రాజధానిలో కొత్త ఆవాస నిర్మాణానికి నాందిగా భావిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో సీఎం నివాసం నిర్మాణం ప్రారంభం కావడం అభివృద్ధికి సంకేతంగా వైపు ప్రాధాన్యతనిస్తోంది. అమరావతిని భవిష్యత్ ఆశయాలకు ప్రతీకగా తీర్చిదిద్దేందుకు సీఎం చర్యలు వేగవంతం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజాంలోని జనసేన నాయకులు ఆక్షేపించారు. ఈ మేరకు శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిలి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కులగణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణ राज्य सरकार ने जो राहुल जी ने वादा किया था, जिस दिन तेलंगाना में आए थे, तेलंगाना 4 करोड़ जनता को ये आश्वासन दिलाए थे, कांग्रेस सरकार बने तो किसानों का कर्जा 2 लाख तक माफी करने के लिए वादा किया था। हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए। ये राहुल जी वादा ने हमने पूरे किए। और दूसरी बात रहा जनगणना, जाति जनगणना हमने किया। इस देश
इसीलिए आज मोदी जी ने डरकर राहुल जी को माइक नहीं दिए लोकसभा में बोलने के लिए। और महिलाओं के लिए बेरोजगार के बारे में मोदी जी ने यह वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। अभी 11 साल खत्म हो गए, 20 करोड़ के ऊपर नौकरी देने वाला था, मगर कहाँ दिए? मोदी जी और अमित भाई को दोनों को नौकरी मिला, मगर हर साल 2 करोड़ जनता, 2 करोड़ युवता को कहीं पर नौकरी नहीं दिया हुआ है मोदी जी ने। इसीलिए आज एक ही मेरा गुजारिश है, यहाँ से पूरा देश कोने कोने पे जो गांधीवादी है, गांधी परिवार है, जो लोग राहुल जी के साथ जोड़कर मोदी के खिलाफ लड़ाई करने के लिए तैयारी करना, हम लोग गांधी जी वारिस बनकर मोदी जी और गाडसे परिवार को हराना है इस देश में। इसीलिए किसानों के लिए, युवताओं के लिए, महिलाओं के लिए हमारा सोचधारा इस CWC में जो चर्चा हुई है 2 दिन से, यहाँ से हम उम्मीद लेकर, सुझाव लेकर हम वापस जा रहे। तेलंगाना में भारतीय जनता पार्टी को कदम नहीं रखने देंगे। సిరిసిల్లలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి స్వాములతో కలిసి భోజనం చేశారు. గ్రామస్తులతో మమేకమవుతూ సాధువుల ఆశీర్వాదాలను స్వీకరించారు. హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నదే తన అభిప్రాయమని కేటీఆర్ అన్నారు. అన్ని మతాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి అన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తగిన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల మధ్య కలిసిమెలిసి జరుపుకున్న ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉధృతం చేసింది. కేటీఆర్ కు స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో 26% పరిమితమైన పనులు ప్రస్తుతం 71% వరకు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే ఎయిత్ వర్క్స్ పూర్తయ్యాయని, రైల్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, ఆన్సిలరీ బిల్డింగ్ 40% పూర్తయ్యాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దేశంలోనే అతి ఆధునిక హంగులతో నిర్మితమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని సౌకర్యాలతో ఈ విమానాశ్రయం రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం.
అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం, అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు, అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏటీసీ టవర్ మనకి పెద్దగా కనిపించే టవర్ కూడా 44% గతంలో పూర్తయితే ఇప్పుడు 72% వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%. అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి NH-16 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు 37% అది కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య రంగంలో తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామ స్థాయికి వైద్యం అందించేందుకు విలేజ్ క్లినిక్స్ ను ప్రారంభించిన ఘనత జగన్ కి దక్కుతుందని తెలిపారు. మండలానికి కనీసం 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరమున్న దృష్టితో 80 కొత్త PHCలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల స్థాయిలు పెంచి 54,000 మంది ఆరోగ్య ఉద్యోగాలను భర్తీ చేసి ఆరోగ్య రంగానికి బలం చేకూర్చారని పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో జగన్ నిరంతర కృషి చేశారని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేనప్పుడు విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని గ్రామ స్థాయి లెవెల్లోకి తీసుకువెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా కూడా ఒక PHC సెంటర్లో వైద్యం లభిస్తూ ఉంటే ఈరోజు గ్రామాలకు కూడా వెళ్ళాలి, ప్రభుత్వం వైద్యం గ్రామాలకు కూడా తీసుకువెళ్లాలని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ స్థాపించి ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ ఆ గ్రామానికి వెళ్లి అక్కడున్న పెద్దవాళ్ళు బీపీ షుగరు వీటితో ఇబ్బంది పడే వాళ్ళకి అక్కడే మందులు ఇచ్చే కార్యక్రమం, అక్కడే వైద్యం ఇచ్చే కార్యక్రమం, చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక పర్మనెంట్ ఒక ANM ఒక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఇద్దరిని కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో పెట్టి గ్రామ స్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని అందజేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మండలానికి 2 PHCలు ఉండాలి, అందులో 3 మినిమం డాక్టర్స్ ఉండాలి, 24 hours PHCలో వైద్య సేవలు అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 88 కొత్త PHCలను కూడా శాంక్షన్ చేసి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అంటే మండలానికి 2 లేని చోట కొత్తగా ఒక PHCని శాంక్షన్ చేపించి 88 PHCలను శాంక్షన్ చేపించి కొత్త వాటిని కూడా ప్రారంభించే కార్యక్రమం చేశారు. అంతేకాదు నాడు నేడు కింద CHCలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి 50 పడకల హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయటం, ఆ యొక్క హాస్పిటల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేయటం, నాడు నేడు కింద PHCలను బాగు చేసే కార్యక్రమం చేయటం, అట్లానే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
ఎంతో పేరుగాంచినవి, దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఉన్న వాటిని కూడా నాడు నేడు కింద అప్గ్రేడేషన్ చేసి చాలా మెడికల్ కాలేజ్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా బాగు చేసి వాటిలో ఎక్విప్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఎన్నో వందల కోట్ల విలువైన రోడ్ల పనులు పూర్తి చేశామని, ప్రతి కిలోమీటర్కు లెక్కలు సహా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగంగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఘనత కూటమిదేనని, అది గిరిజనులపై అణచివేతకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పాలంటే వాస్తవాలను ముందుంచే సాహసం కావాలన్నారు. ఎక్కడైనా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడాను ఈ గిరిజన ప్రాంతాల్లో సంబంధించినటువంటిది రోడ్లు ఎవరి హయాంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు 90 కిలోమీటర్ల, లేకపోతే నేను చెప్పినట్టు 1128.89 కిలోమీటర్ల అనేది బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిన్న కాదయ్యా, నిన్న ఏదో ఎలా ఉందంటే కనుక ఆ సినిమా షో అంతా ఆ వీడియో పూర్తిగా విన్నోళ్ళకి మాత్రమే అర్థమవుతా ఉంది. ఏంటంటే టెండర్లు కాల్ చేశాము, 1 వీక్లో టెండర్లు ఫైనల్ అవుతాయట, వర్కులు మొదలు పెడతాదట. కానీ ఈయన బిల్డప్ చూస్తే కనుక రోడ్లన్నీ పూర్తి అయిపోయి రోడ్ల మీద జన ఆవాసం అంతా కూడా తిరుగుతూ ఉన్నట్టు ఆ బిల్డప్లు. ఎందుకు ఇంత అవాస్తవాలు? ఎలక్షన్ టైంలో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు, పోటీ పడ్డారు, తండ్రా కొడుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేసి. ఆ ముగ్గురులో ఒక్కొక్క ప్రాంతంలో మొదటి ప్రైజ్ వస్తూ ఉంది. ఈ రోజు వీళ్ళిద్దరిది కాదని చెప్పించేసి నాకే మొదటి ప్రైజ్ రావాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదో డోలీ వ్యవస్థ లేకుండా చేస్తాం అది ఇది రోడ్లు అన్నారు కదా. 2014-19 అంతకుముందు మీ యొక్క పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఒక్క ప్రాంతంలో అయినా కూడాను డోలీ వ్యవస్థ లేకుండా వాళ్ళకి అంబులెన్స్ వ్యవస్థ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వేశారా? మేము చెప్తానని ఛాలెంజ్ చేసేసి అంబులెన్స్ వ్యవస్థ అయితేమి, హాస్పిటల్ నెట్వర్క్ అయితేనేమి, అవి కాకుండా 2 వీలర్ అంబులెన్సులు కూడా గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2 వీలర్స్ అంబులెన్స్ ఏర్పాటు చేసేసి చిన్న రోడ్ల నుంచి ఎంబడే ఆ గిరిజన వాసులకి వైద్యం అందాలి, వెళ్ళాలి హాస్పిటల్స్కి అనేటువంటి ఉద్దేశంతో 2 వీలర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ROR రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆ యొక్క ల్యాండ్ పట్టాలకు సంబంధించినటువంటిది వాళ్ళకు గిరిజన బిడ్డలకి అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది, సత్ఫలితాలు ఇచ్చింది. అదేవిధంగా 2014-19 మీరు తీసుకున్నట్లయితే కనీసం గిరిజనులకు కానీ మైనారిటీలకు కానీ మంత్రి పదవి కూడా లేకుండా చేశారే. GCC ఉంది, గిరిజన కార్పొరేషన్ అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీ, దానికి కూడా చైర్మన్ కూడా నియమించకుండా ఆ ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో లేదా ఆ యొక్క గిరిజనులు ఎక్కడ అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ప్రస్థానం పురస్కరించుకుని ఈ నెల 27న వరంగల్లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పార్టీ స్థాపన నుండి ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తోందని తెలిపారు. ఈ రజతోత్సవ సభ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను సభలో సన్మానించనున్నామని తలసాని తెలిపారు. ఈ సభలో పార్టీ నాయకత్వం రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు గాని, యువకులు గాని, మహిళలు గాని, నిరుద్యోగులు గాని మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఈ ఆవిర్భావం మా అందరికీ, మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది అన్ని నియోజకవర్గాలలో
12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం, బంటింగ్లు గాని బ్యానర్లు గాని కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మరి వరంగల్ చెలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్స్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ యుగాన్ని మీరు చూసిండ్రు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1.5 సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కళ్ళ ముంగట మనం చూస్తున్నాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మరి అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతుండ్రో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం. ఉద్యోగుల న్యాయం కోసం మరోసారి మిన్నంటిన మంటగా మారిన నిరసనలు. ఎంప్లాయీస్ అండ్ ప్రిన్సెస్ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలలుగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎలాంటి హామీ నెరవేరలేదని ఆరోపించారు. ఐఆర్ హామీ ఇచ్చినా ఆచరణలో కనపడడం లేదన్నారు. డిఏలు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. పీఆర్సీ కోసం ఉన్న కమిషన్ను తొలగించి కొత్త వారిని నియమించడంలోనూ జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్ని మాటలకే పరిమితమయ్యాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమం ముదురుతుందని హెచ్చరించారు. ఇప్పుడు మళ్ళా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఎంతసేపు మీరు గత ప్రభుత్వంలో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పడానికే సరిపోతుంది. కానీ మీరు ఎంతవరకు ఇచ్చారు? మీరు వచ్చినటువంటి 11 నెలల్లో ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి మీరు ఏమేమి ఇచ్చారు, రావాల్సినట్టు ఏమేమి ఇచ్చారు? కనీసం ఈ 11 నెలల్లో పెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ లేకపోతే మిగతాటి కానీ సరెండర్ లీవ్స్ కానీ మీరు ఎంతవరకు ఇచ్చారు? ఈ రోజు వరకు ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయనేటువంటి మాట మీరు బయటకు చెప్పట్లా. మొన్న సంక్రాంతికి రోజేమో 1000 కోట్లు ఇస్తున్నాం, 1200 కోట్లు ఇస్తున్నామన్నారు. మొన్నటికి మొన్న 6200 కోట్లు ఇస్తున్నామన్నారు. అసలు ఎంత ఉద్యోగస్తులకి, పెన్షన్లకి రావాల్సి ఉంది? జీపీఎఫ్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, సరెండర్ లీవ్ అయితేనేంటి, పీఆర్సీ అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా డిఏ అరియర్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్, ఇవన్నీ అన్నీ కూడా ఇదిగో ఇంత పెండింగ్ ఉంది, ఇదిగో ఇంత ఇస్తున్నాం అనేది లేదు. ఇదిగో ఇంత రిలీజ్ చేస్తున్నాం, 6200 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. ఎంతమందికి ఇచ్చారండి? చాలా మంది మాకు రాలేదు అంటున్నారు. అంటే మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంది కాబట్టి సిపిఎస్ ఉద్యోగస్తులు ఏదైతే కంట్రిబ్యూషన్, వాళ్ళ కట్టిన కంట్రిబ్యూషన్తో పాటు గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా అది కడితేనే మీరు నెక్స్ట్ ఏదైతే లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అది కట్టాలి. కాబట్టి ఇవంతా కూడా 6000 కోట్లు మేము కడుతున్నామని చెప్పి భూసిని చూపెట్టారే తప్ప మీరు ఎక్కడా ఉద్యోగస్తులకి పెద్దగా ఇచ్చినటువంటి పోకడలు ఎక్కడెక్కడ కనపట్ల. అదేవిధంగా మరి జాబ్ చార్ట్ అన్నారు నిరుద్యోగులకి. ఎవ్రీ మంత్ జనవరి అన్నారు, జనవరి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చి లేదు, ఏప్రిల్ వచ్చేసింది. మహానీయుల పేరును రాజకీయాలకు వాడుకుంటున్న వారిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు నేతలు మహానుభావులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. నిజమైన గౌరవం చూపాలంటే వారి స్ఫూర్తిగా అనుసరించాలి, కానీ రాజకీయ హంగామా చేసేందుకు పేరు వాడకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు నిజం ఏంటో తెలుస్తోందన్న ఆయన తప్పుడు నాటకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవన్నారు. మహానీయులను విస్మరించిన వారే ఇప్పుడు వారు చెప్పిన విలువలను ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లాభం కోసం మహానుభావుల ఆశయాలను వక్రీకరించకూడదని హితవు పలికారు.
బీసీ రిజర్వేషన్ అని మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని ముందుకు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఆ కుటుంబంలో రాజకీయ అవసరాల కోసం లేదా కుటుంబంలో తన రాజకీయ స్థానం కోసం పాటు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప సావిత్రిబాయి పూలేకు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు స్వయంగా పాఠాలు నేర్పి స్త్రీకి కూడా ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆ కాలంలో ఆ మహనీయుడు చేసినటువంటి ఆ దంపతులు చేసినటువంటి మరి ఆదర్శమైనటువంటి విధానాలపైన కవిత గారు మాట్లాడమని చెప్పి అనిపిస్తా ఉంది. 6 మాసాలు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇందిరా పార్కును మీ తండ్రి గారు అసలు ఈ తెలంగాణ వచ్చినాక ధర్నాలు వద్దని నిషేధించిన సందర్భంలో ఎక్కడైతే నిషేధించిన ఇందిరా పార్కు ధర్నా చౌక్లోనే మళ్ళీ ధర్నాకు కూర్చున్నారంటే ఇంతటి ప్రజాస్వామ్యమైన ప్రశ్నించే వారికి కూడా అవకాశం కల్పించిన మా రేవంత్ రెడ్డి గారి పైన బహుశా వారు ధర్నా చేసినప్పుడు మాకు ఈ ధర్నా చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని కూర్చుంటారని చెప్పి అనుకున్నాం. ఎవరైతే ఆ ధర్నా చౌక్ను ఎత్తివేసినటువంటి కేసీఆర్ గారి కుమార్తెగా అదే ఇందిరా చౌక్ లో మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విశాల దృక్పథాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో కవిత గారని చెప్పి ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు జ్యోతిరావు ఫులే గారు గుర్తుకు రాలేదు. 10 ఏళ్లు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రిబాయి ఫులే కూడా గుర్తుకు రాలేదు. ఈ రోజు మీరు చెప్తే మేము నేర్చుకోవాలని చెప్పిన మీరు చెప్తే మా అసెంబ్లీ స్పీకర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పిన అసలు బలహీన వర్గాలకు మీకు ఏ సంబంధం అని అడుగుతున్నా. మా బీసీల పైన ఈ కపట ప్రేమ ఈ మొసలి కన్నే ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా. అధికారులు ఉన్నప్పుడు మా బీసీని గుర్తుకు రారు. మీకు అధికారులు ఉన్నప్పుడు మా బీసీలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ప్రజాభవన్ ను వెనుకటి గడిలేక మార్చుకొని ఇన్నిప ముండ్ల కంచెల మధ్య పరిపాలన చేసినటువంటి మీకు మాకు తేడా. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన 3 గంటల లోపనే నీ ప్రగతి భవన్ కున్న ముండ్ల కంచెలను తీసివేసి అక్కడి ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు ఫులే నామకరణం చేసినటువంటి మాకా మీరు. హనుమకొండ జిల్లా దేవనూరు గుట్టల్లో అటవీ భూములను ఆక్రమించారంటూ తనపై వచ్చిన ఆరోపణలను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. వాస్తవాలు ఉంటే ఆధారాలు చూపాలన్నారు. ఆరోపణలు నిజమని తేలితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా రాజేశ్వరరెడ్డి తాటికొండ రాజయ్యల ఇంట్లో గులాంగా పనిచేస్తానన్నారు. లేదంటే వారిద్దరి క్షమాపణ చెప్పి తనకు గులాంలా ఉండాలంటూ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, గుంట భూమి కూడా కబ్జా చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణించుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నాను. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణించుకునే ప్రయత్నం చేస్తాం. అవి నిజమైతే నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించో ఇంకే రకంగానో ప్రయత్నం చేసో ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దౌర్భాగ్యం ఏంటి అంటే బట్టగాల్సి మీదేసి దానికి నువ్వే పరిష్కారం కనుగొన్నట్టుగా ఉంది. ఒక రోజేమో 2000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకి ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తను నమ్మి 2000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేశారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈరోజు ఏం మాట్లాడతాడు? నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు. అటవీ భూములను కాపాడే వ్యక్తిని నేను. ఒకవైపు రైతుల భూములను కాపాడుతూనే అటవీ భూములను కూడా కాపాడాలనేదే నా ఆలోచన. అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనైతే నా మీద విచిత్రమైన పోస్టింగ్లు పెట్టారు.
నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా